వెళ్ళి గుర్తుండిపోయే సినిమాలు క్యారెక్టర్లు రాయడానికి వాడే గ్రేట్ రైటింగ్ టెక్నిక్ ఏంటో తెలుసా? క్యారెక్టర్ ఆర్క్స్. అయితే అలాంటి గ్రేట్ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడానికి కావాల్సిన 3 ఇంపార్టెంట్ టిప్స్ నేను ఈ రీల్లో మీకు చెప్తాను. హే గైస్, వెల్కమ్ టు 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 4. పాయింట్ నెంబర్ 1, గోల్స్. మీ స్టోరీలో మీ క్యారెక్టర్ చేరుకోవాల్సిన గోల్స్ ఏంటి? కానీ గోల్ ఏంటో రాస్తే సరిపోదు. ఆ గోల్ చేరుకోలేకపోవడానికి మీ క్యారెక్టర్ ఫేస్ చేసే ఇంటర్నల్ ఫ్లా ఏంటి, ఇంటర్నల్గా ఉండే తన ప్రాబ్లం ఏంటి, ఎక్స్టర్నల్గా తనని వేధించే ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మీరు ఫిగర్ అవుట్ చేయాలి. రీచ్ అవ్వాలనుకున్న గోల్కి తను ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్స్ అనేవి ఎంత సఫర్ చేస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అంత బాగా వస్తుంది. పాయింట్ నెంబర్ 2, లో పాయింట్స్ అండ్ సెట్ బ్యాక్స్. మీ క్యారెక్టర్ని మీరు స్టోరీలో ఎంత కింద పడేస్తే, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఇస్తే తన గోల్కి రీచ్ అవ్వద్దు, ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకునేంత లోయెస్ట్ పాయింట్స్ని టచ్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ ఆర్క్కి చాలా బ్యూటీ యాడ్ అవుతుంది. అంతేకాకుండా ఆ క్యారెక్టర్కి చాలా ఎమోషనల్ డెప్త్ యాడ్ అవుతుంది. అదే క్యారెక్టర్ ఆర్క్కి చాలా బ్యూటీని తీసుకొస్తుంది. నెంబర్ 3, సపోర్టింగ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్క్స్. అంటే మీరు స్టోరీ రాసినప్పుడు మీ మెయిన్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ ఆర్క్ రాయండి, ఒక చిన్న మైన్యూట్ క్యారెక్టర్ ఆర్క్. సో అది హీరో క్యారెక్టర్ నుంచి లేదంటే మెయిన్ క్యారెక్టర్ నుంచి ఆ సబ్ క్యారెక్టర్కి ట్రాన్స్లేట్ అయ్యి అక్కడి నుంచి ఈ క్యారెక్టర్కి ఆర్క్ వచ్చింది అనుకోండి. సో ఈ చిన్న మూమెంటం ఈ పెద్ద క్యారెక్టర్ ఆర్క్కి లేదంటే ఆ మెయిన్ క్యారెక్టర్ యొక్క జర్నీకి చాలా యాడ్ చేస్తుంది. సో ఈ 3 కాకుండా ఇంకొక 3 అడిషనల్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి నేను ఒక చిన్న పీడిఎఫ్ చేశాను అనమాట. ఆ పీడిఎఫ్ లింక్ మీకు కావాలి, ఆ పీడిఎఫ్ని మీరు చదువుదాము అనుకుంటే ఈ రీల్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి క్యారెక్టర్ ఆర్క్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా నేను ఆ పీడిఎఫ్ లింక్ని మీ డిఎమ్స్కే పంపిస్తాను.